నా శాఖల విషయానికి వస్తే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం, లాస్ట్ మైల్ గవర్నెన్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రథసారథిగా రాజ్యాంగం ద్వారా స్థానిక స్వపరిపాలనకు వేసిన బలమైన ప్రజాస్వామ్య పునాదులు, ఈ మూడు ఆలోచనల సంగమమే నేడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వ పాలనా తత్వం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. గ్రామాన్ని భారతదేశానికి కేంద్ర బిందువుగా చూడాలనుకుని ఆ దిశగా అత్యంత నిబద్ధతతో కృషి చేస్తున్న ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈరోజు మీ ముందు మాట్లాడుతూ ఉన్నాం. ఒక పిల్లవాడి భవిష్యత్తు పాఠశాలలో ఎలా నిర్ణయించబడుతుందో ఒక దేశ భవిష్యత్తు అదేవిధంగా గ్రామంలో నిర్ణయించబడుతుంది, గ్రామ పంచాయతీలో నిర్ణయించబడుతుంది. ఒక రైతు ఆశ, ఒక మహిళ ఆత్మవిశ్వాసం, ఒక యువకుడి ఉపాధి, ఒక కుటుంబం ఆరోగ్యం, ఇవన్నీ మొదటిగా గ్రామ పంచాయతీ ద్వారానే ప్రభావితమవుతాయి. ఎందుకంటే ప్రజల జీవితాలకు అత్యంత దగ్గరగా ఉండేది ప్రభుత్వంలోని ప్రాథమిక గ్రామ పరిపాలనా వ్యవస్థ. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడారిటీ అనే సూత్రాన్ని అనుసరిస్తారు. ఈ సూత్రం చెప్పింది చాలా సింపుల్. ఏ పనిని ఎక్కడ అత్యంత సమర్థవంతంగా ప్రజలకి అత్యంత దగ్గరగా చేయగలమో ఆ పని అక్కడే జరగాలి. అవ్వకపోతే ఆ ప్రభావం దానిపై వ్యవస్థపై పడుతుంది. గ్రామ స్థాయిలో అవ్వాల్సిన పని మండల స్థాయికి వెళ్ళకూడదు. అంతిమంగా క్యాస్కేడింగ్ రియాక్షన్ కింద మన దగ్గర ప్రతి పని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. అధికారాన్ని కేంద్రీకరించడం ప్రజాస్వామ్యం కాదు, అధికారాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడమే నిజమైన ప్రజాస్వామ్యం. ఒక ఎమ్మెల్యే ఉండే నియోజకవర్గంలో దాదాపు 600 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారు. సర్పంచులు కావచ్చు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సహకార సంఘాల ప్రతినిధులు, వీరందరూ ప్రజాస్వామ్యానికి రూట్స్, వేళ్ళు. కానీ ఆ రూట్స్ని బలహీనపరిచి చెట్టుని బలపరచలేము. స్థానిక సంస్థలని బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని బలపరచలేము. ఇది కేవలం పరిపాలనా సూత్రం కాదు, ఇది ప్రజాస్వామ్య సూత్రం, ఇది బాధ్యతా సూత్రం. నాయకత్వం గ్రామం నుంచి రావాలి. 2 సంవత్సరాల్లో మేము నిర్మించడానికి ప్రయత్నం చేసింది కేవలం రోడ్లు, కాలువలు, భవనాలు కాదు. ట్రస్ట్, సోషల్ ట్రస్ట్, ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్. ఎందుకంటే ఒక వ్యవస్థ బలహీనపడినప్పుడు మొదట కోల్పోయేది డబ్బు కాదు, నమ్మకం. వ్యవస్థ కనుక న్యాయం చేయకపోతే కులమే ముందుకు వస్తుంది. వ్యవస్థ బలహీనపడితే ప్రాంతీయత ముందుకు వస్తుంది. వ్యవస్థపై విశ్వాసం తగ్గితే సమాజం చాలా చిన్న చిన్న గుంపులుగా విడిపోతుంది.